వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. లోక్సభలో ఏం జరగబోతోంది? వక్ఫ్ బిల్లు ఓకే అవుతుందా? ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? విపక్షాల అభ్యంతరాలేంటి? అధికార పక్ష వాదనలేంటి? ఈ బిల్లుతో లాభం ఎంత, నష్టం ఎంత? వక్ఫ్ బిల్లు మరోసారి లోక్సభ ముందుకు రాబోతోంది. ఈ బిల్లు ఆమోదం పొందేలా ఎన్డీఏ ప్రభుత్వం పక్కా వ్యూహం రచించింది. చర్చలో పాల్గొంటూనే బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి డిసైడ్ అయింది. వక్ఫ్ సవరణ బిల్లుపై విపక్షాల అభ్యంతరాలేంటి? సర్కార్ వాదనలేంటి? లోక్సభలో ఏం జరగబోతోంది? పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు. లోక్సభలో ఏం జరగబోతోంది? బిల్లు ఆమోదం పొందుతుందా? ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? సర్కార్ సమాధానమేంటి? అసలేంటి వక్ఫ్ సవరణ బిల్లు? దేశానికి లాభమెంత, నష్టమెంత? వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా హాట్గా చర్చ జరుగుతోంది. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందుతుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. విపక్షాలతో పాటు ఓ వర్గం ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది ఎవరికీ వ్యతిరేకం కాదని, అందరికీ సమన్యాయం చేసేందుకే వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నామంటోంది. ఇప్పటికే గత ఏడాది ఈ బిల్లును లోక్సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిపై సమగ్రంగా చర్చ జరగాలని మిగతా రాజకీయ పార్టీలు కోరడంతో చివరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లోక్సభ నివేదించింది. వివిధ పార్టీలతో చర్చల తర్వాత నివేదికను జేపీసీ ప్రభుత్వానికి సమర్పించింది. ఇవాళ మరోసారి లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు రాబోతోంది. దీన్ని ఆమోదించుకోవడం ఎన్డీఏకు బిగ్ ఛాలెంజ్. ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో సవరణలను ఆమోదింపజేసుకోవడం అతిపెద్ద సవాల్గా మారింది. క్వశ్చన్ అవర్ తర్వాత వక్ఫ్ బిల్లును కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెడతారు. దీనిపై చర్చకు 8 గంటల సమయం కేటాయించింది ప్రభుత్వం. స్పీకర్ ఆదేశాల మేరకు దీన్ని మరింత పొడిగించే ఛాన్స్ ఉంది. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన మంగళవారం జరిగిన బీఏసీ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లుపై డిస్కస్ చేయడానికి 12 గంటలు కేటాయించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. కానీ మణిపూర్పై చర్చ ఉందంటూ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో బీఏసీ సమావేశం నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రభుత్వం తమ గొంతులను అణచివేస్తోందని ఆరోపించాయి. एक्ट लाया जाएगा, अमेंडमेंट एक्ट डिपेंड करता है कि नीतीश कुमार, चंद्रबाबू नायडू, रामविलास पासवान जी की पार्टी, चौधरी अजीत सिंह की पार्टी, ये लोग क्या फैसला करते हैं. ये चाहेंगे कानून रुक जाएगा, ये लोग सरकार के साथ खड़े हो जाएंगे, ये भी मुस्लिम दुश्मनी में भारतीय जनता पार्टी का साथ देंगे तो कानून पास हो जाएगा. संजय जी का बयान. ఈ బిల్లుకు అనుకూలంగా 293 మంది ఎన్డీఏ ఎంపీలున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలంతా లోక్సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాలని ఎన్డీఏ పక్షాలు టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ తమ ఎంపీలకు నిర్దేశించాయి. కాంగ్రెస్ సైతం తమ సభ్యులకు విప్ జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు సభలో తప్పనిసరిగా ఉండాలని సూచించింది. వక్ఫ్ బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్టవిరుద్ధమని విపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పలు సవరణలతో పార్లమెంట్ సంయుక్త కమిటీ ఆమోదం పొందిన బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలు ర్యాలీలు సైతం చేపట్టాయి. oppose this bill as parties who believe in the secularism of this country, and we believe in protecting the minorities and the majority of this country, and we will stand together to protect the constitution of this country. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎస్పీ, టీఎంసీ, డీఎంకేతో పాటు ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ బిల్లును రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా, ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని ఎన్డీయేతర పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. చర్చలో క్రియాశీలంగా పాల్గొనాలని, కానీ వ్యతిరేకంగా ఓటు వేయాలని విపక్ష నేతలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మోడీ సర్కార్ రాజ్యాంగ విరుద్ధమైన విభజన ఎజెండాను ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉన్నాయని చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. పార్లమెంటులో విపక్షాలన్నీ కలిసి పనిచేస్తాయని చెప్పారు. Along with other like-minded parties, on the introduction stage itself is opposing the anti-constitutional provisions of Waqf Bill. Waqf Bill, Amendment Bill, basically it is a targeted legislation. And it is fundamentally against the constitutional provisions.
Therefore, we cannot support the provisions against the constitution. Therefore, all the parties who attended the meeting, all the parties of India Alliance attended the meeting, and some more like-minded party will also be there tomorrow. We will also strongly oppose the provisions which are anti-constitutional on this issue. బిల్లులోని కొన్ని అంశాలకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించి సమాజంలో ఉద్రిక్తతలను పెంచేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ముస్లింలకు ప్రయోజనాలను అందించేందుకే ఈ బిల్లును రూపొందించామని చెప్పుకొచ్చారు. వారిని రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకొచ్చేందుకు జరిగే ప్రయత్నాలు దేశానికి మంచివి కావన్నారు. బిల్లు చట్టరూపంలోకి వస్తే మసీదులు, ఖబర్స్థాన్ల వంటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. పౌరసత్వ సవరణ బిల్లు సమయంలోనూ ఇలాంటి దుష్ప్రచారమే జరిగిందని గుర్తు చేశారు. బిల్లులోని వివరాలను పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వంతో చర్చలు జరపాలని కిరణ్ రిజిజు ప్రతిపక్షాలకు సూచించారు. कांग्रेस पार्टी का वरिष्ठ नेता संवैधानिक पद पर बैठ करके ये कहता है कि मुसलमानों को रिजर्वेशन दिया जाएगा और भारत के संविधान को बदलाया जाएगा। आप बताइए अध्यक्ष महोदय, यह सदन कैसे चुप बैठ सकते हैं? 1947 में जब मुस्लिम लीग ने प्रस्ताव लाया था कि मुसलमानों के लिए संवैधानिक उनका रिजर्वेशन होना चाहिए, मैं कांग्रेस पार्टी से कहना चाहता हूं, आप अपना पोजीशन क्लियर करो। जो आज ये बयान दिया है उसको तुरंत बर्खास्त करो और अपना पद को उसको छीन लो उससे, नहीं तो आप नाटक मत करो। రేపు రాజ్యసభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు రాబోతోంది. అక్కడ కూడా 8 గంటలే చర్చకు టైం కేటాయించారు. అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఎలాగైనా బిల్లు గట్టెక్కేలా ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విపక్షాలు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి తీరాలని గట్టిగా డిసైడ్ అయ్యాయి. దీంతో ఉభయ సభల్లో ఈ బిల్లుపై వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టనున్న వేళ ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అసాంఘిక శక్తుల వల్ల శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లకుండా పలు సున్నితమైన ప్రాంతాల్లో సెక్యూరిటీని టైట్ చేశారు. ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు అదనపు బలగాలను మోహరించారు. ఇవాళ లోక్సభ, రేపు రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్ వస్తోంది. ఉభయ సభల్లో ఆమోదం పొందుతుందా? ఎన్డీఏ కూటమికున్న బలం సరిపోతుందా? అన్ని భాగస్వామ్య పక్షాలు సపోర్ట్ చేస్తాయా? తటస్థ పార్టీల సంగతేంటి? ఉభయ సభల్లో అధికార విపక్షాల బలాబలాలేంటి? కేంద్ర ప్రభుత్వం 2024లో వక్ఫ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల తీవ్ర నిరసనలతో జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లును పంపింది. వివిధ పార్టీలు, మత సంస్థలు, ప్రముఖ వ్యక్తులతో సుదీర్ఘ చర్చలు జరిపింది జేపీసీ. అనంతరం వక్ఫ్ బిల్లు ముసాయిదాను రూపొందించింది. వక్ఫ్ బిల్లుపై చర్చల సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భాలున్నాయి. ఈ పరిస్థితుల్లో వక్ఫ్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందా అనేది బిగ్ క్వశ్చన్. లోక్సభలో ప్రస్తుతం ఎన్నికైన సభ్యుల సంఖ్య 543. వీరిలో స్పీకర్ను మినహాయిస్తే ఓటింగ్లో పాల్గొనేది 542. ఇందులో బీజేపీ సంఖ్యాబలం 240. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ ఎంపీల సంఖ్య 293. లోక్సభలో ఏదైనా బిల్లు ఆమోదించాలంటే 272 మంది సభ్యుల సాధారణ మెజార్టీ అవసరం. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు ఈ బిల్లుకు మద్దతిస్తే తప్పనిసరిగా లోక్సభలో ఆమోదం పొందే ఛాన్స్ ఉంది. ప్రతిపక్షాల విషయానికొస్తే కాంగ్రెస్కు 99 మంది ఎంపీలు ఉండగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిపి వారి బలం 233. ఎన్డీఏ, ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాని కొందరు ఎంపీలున్నారు. వీరు ఎవరికి మద్దతిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అదే రాజ్యసభలో సీన్ దీనికి టోటల్ డిఫరెంట్. ప్రస్తుతం ఎగువ సభలో సంఖ్యాబలం 236. వీరిలో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యులు 98 మంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపితే వీరి సంఖ్య 115. 6 నామినేటెడ్ సభ్యుల్ని కలుపుకుంటే ఎన్డీఏ బలం 121 అవుతుంది. పెద్దల సభలో ఈ బిల్లును ఆమోదించాలంటే 119 మంది సభ్యులు అవసరం. ఈ పరిస్థితుల్లో సాధారణ మెజార్టీతో పోల్చుకుంటే 2 సభ్యుల బలం ఎక్కువగా ఉంది. విపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి 27 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా ఇండియా కూటమి నుంచి 85 మంది ఉన్నారు. మరోవైపు వైసీపీ నుంచి ప్రస్తుతం 7 రాజ్యసభ సభ్యులు ఉండగా బీజేడీ నుంచి మరో 7, అన్నాడీఎంకే నుంచి 4 సభ్యులు ఉన్నారు. ఏ కూటమిలో భాగస్వామ్యం కాని మరో 3 సభ్యులు ఉన్నారు. వీరంతా వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారా, వ్యతిరేకంగా ఓటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కొన్ని సవరణలతో బిల్లును సమర్థించాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. లోక్సభ, రాజ్యసభలో ఎన్డీఏదే మెజార్టీ. లోక్సభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా 293 మంది సభ్యులు ఓటు వేసే అవకాశం ఉంది. ఈ బిల్లును 233 మంది విపక్ష ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. మరో 11 మంది ఎంపీలు తటస్థంగా ఉన్నారు. అటు రాజ్యసభలో ఎన్డీఏకు సంఖ్యాబలం 121గా ఉంది.
దీంతో ఉభయ సభల్లోనూ ఈజీగానే వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్న సంఖ్యాబలం ప్రకారం లోక్సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం కోసం అవసరమైన సంఖ్యాబలం ఎన్డీఏకుంది. అన్ని భాగస్వామ్య పక్షాలు బిల్లుకు మద్దతుగా నిలుస్తాయో లేదో అనేది కేంద్ర ప్రభుత్వాన్ని కాస్త టెన్షన్ పెడుతోంది. ఎన్డీఏ సభ్యులందరూ ఓటేస్తేనే బిల్లు పాస్ అవుతుంది. రాజ్యసభలో కొంచెం అటు ఇటైతే బిల్లు ఆమోదం కష్టమే. ఇక లోక్సభలో ఈ బిల్లుపై 8 గంటల పాటు చర్చిస్తారు. ఆ తర్వాత ఓటింగ్ ద్వారా బిల్లును ఆమోదించాలా వద్దా అనే అంశాన్ని తేలుస్తారు. ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో బిల్లు లోక్సభలో ఆమోదం పొందే అవకాశం ఉంది. రాజ్యసభలో మాత్రం విపక్షాల వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో కఠినమైన డిబేట్ ఉండొచ్చు. వైసీపీ, బీజేడీ, అన్నాడీఎంకే వంటి పార్టీల వైఖరి కీలకం. ఇది రాజ్యసభలో ఆమోదం పొందకపోతే జాయింట్ సెషన్ ద్వారా తిరిగి ప్రవేశపెట్టే అవకాశమూ ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ బిల్లుపై ముస్లిం మత సంస్థలు నిరసన తెలుపుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ బిల్లును అడ్డుకునేందుకు వ్యూహాలు రచించాయి. వక్ఫ్ బిల్లు 2024 దేశవ్యాప్తంగా రాజకీయంగా, మతపరంగా చాలా కీలకమైన అంశంగా మారింది. బిల్లు ఆమోదం పొందితే ముస్లిం మైనార్టీ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందనేది విశ్లేషకుల మాట. అదే సమయంలో ఎన్డీఏ ఈ బిల్లును ఆమోదించడంలో విజయం సాధిస్తే వక్ఫ్ భూముల సంస్కరణల్లో కీలకడుగు వేయగలదు. మొత్తానికి బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది కొన్ని గంటల్లో తేలిపోబోతోంది. అసలు వక్ఫ్ బిల్ అంటే ఏంటి? ఈ నయా బిల్లులోని వివాదాస్పద అంశాలేంటి? అధికార విపక్షాలు చేసిన సూచనలేంటి? ఎన్ని సవరణలకు జేఏసీ ఓకే చెప్పింది? అసలు దేశంలో ఎన్ని లక్షల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి? వేలాది ఎకరాల వివాదాల్లో ఉండడానికి కారణాలేంటి? తాజా బిల్లుతో లాభం ఎంత, నష్టం ఎంత? వక్ఫ్ అనేది ముస్లింలు ఇచ్చే దాతృత్వ లేదా మతపరమైన దానం లేదా విరాళం. ఇది ఎక్కువగా స్థిరాస్తి రూపంలో ఉంటుంది. ఈ విరాళాలలో ఎక్కువ భాగం చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండానే ఉన్నాయి. సాధారణంగా అటువంటి విరాళాల నుంచి వచ్చే ఆదాయాన్ని మసీదులు, శ్మశాన వాటికలు, మదర్సాలు, ముస్లిం అనాథాశ్రమాల నిర్వహణకు నిధులు సమకూర్చడానికి ఉపయోగిస్తారు. ఒక ఆస్తిని వక్ఫ్గా నిర్ధారించిన తర్వాత దాన్ని వేరే వ్యక్తికి లేదా సంస్థకు బదిలీ చేయడం కానీ లేదా అమ్మడం కానీ సాధ్యం కాదు. భారత్లో సుమారు 10 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డుల నియంత్రణలో ఉన్నాయి. వక్ఫ్ అనేది ముస్లిం సమాజానికి చెందిన ధార్మిక లేదా దాతృత్వం కోసం ప్రత్యేకించబడిన ఆస్తులు, భూములు. వీటి నిర్వహణను పర్యవేక్షించేందుకు వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి. 1995 వక్ఫ్ చట్టం ప్రకారం ఈ భూములు ఎవరి వ్యక్తిగత సొంతమూ కావు. కానీ దేశవ్యాప్తంగా వేలాది ఎకరాల వక్ఫ్ భూములపై వివాదాలు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని 2013లో వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు చేసింది. అవి పూర్తి స్థాయిలో పరిష్కారాన్ని తీసుకురాలేదని భావిస్తూ ఇప్పుడు ఈ కొత్త బిల్లును తీసుకువచ్చింది. ఇందులో ప్రభుత్వ పర్యవేక్షణను మరింత పెంచడం, ఆక్రమణలను అరికట్టడం, వక్ఫ్ బోర్డుల పనితీరును మెరుగుపరిచే నిబంధనలు ఉన్నాయి. भी अच्छे दिन आएंगे. इस जो इनकी चंगुल में मुसलमान फंसा हुआ है ना, गरीब मुसलमान, जिसको पसमानदा मुसलमान, सारे अशराफ बैठे हैं, सारे हाई क्लास के लोग बैठे हैं वक्फ की बड़ी बड़ी प्रॉपर्टीज के ऊपर कब्जा करके. अब ये सारे वक्फ माफियाओं से जब जमीन छीनी जाएगी तो फिर समझ में आएगा कि कैसे वक्फ की लूट हुई है. मुझे उम्मीद है आने वाला वक्त इस आम मुसलमान का होगा, जो मेहनत कश मुसलमान है, जो भारतीय मुसलमान है. जो विरोध कर रहा है वो पॉलिटिकल मुसलमान है, जिसको लाभ मिलेगा वो गरीब मुसलमान होगा, वो भारतीय मुसलमान होगा. मुझे उम्मीद है आने वाला वक्त बहुत बेहतर होने वाला. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలతో పాటు ముస్లిం మత సంస్థలు కూడా ఇది మైనార్టీ హక్కుల్ని హరించేందుకు ప్రయత్నిస్తున్న బిల్లు అని ఆరోపిస్తున్నాయి. వక్ఫ్ భూములపై ప్రభుత్వ నియంత్రణ పెంచేలా ఈ బిల్లు ఉందంటున్నాయి. వక్ఫ్ బోర్డుల స్వాతంత్రాన్ని తగ్గించేలా కొత్త నిబంధనలు ఉన్నాయని చెబుతున్నాయి. ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల్ని భవిష్యత్తులో ప్రైవేటీకరణ చేయడానికి దారితీస్తుందని భయం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ముస్లిం మైనార్టీల ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తేవడానికి కుట్ర అని ఆరోపిస్తున్నాయి. ముస్లిం మత పెద్దలు, వివిధ మతపరమైన సంస్థలు కూడా ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ముస్లిం మైనార్టీల ఆస్తులపై అధికారం చెలాయించేలా మార్పులు చేయడానికి ప్రయత్నిస్తోందని వాదిస్తున్నారు. Categorically decided to fight as one body, as one soul, and we are united by all means, and we will strongly fight this because there is a lot of injustice. With tooth and nail we will fight it, and we are hopeful because we have to, because the situation is so worse. Because JPC report, along with the JPC report, it has come. They have not even made any kind of substantial change in their stand. At the same time, they have hardened that. So we will fight it very strongly. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ బిల్లుపై స్పష్టమైన వాదనను వినిపిస్తోంది. ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఇది వక్ఫ్ భూముల పరిరక్షణ, ఆక్రమణ నియంత్రణ కోసం తీసుకొస్తున్న చట్టమేనంటోంది. దేశవ్యాప్తంగా వేలాది ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమించబడ్డాయి.
వక్ఫ్ బోర్డులపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అవినీతి పెరుగుతోంది. వక్ఫ్ బోర్డుల పనితీరును మెరుగుపరిచేందుకు మరింత పారదర్శకత అవసరం. అందుకే ప్రభుత్వం కొన్ని నియంత్రణలు తేవాలని భావిస్తోంది. వక్ఫ్ బిల్లు 2024లో సవరణలేమిటో చూస్తే 1995 నాటి వక్ఫ్ చట్టంలో సెక్షన్ 40ను తొలగించాలని బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ బోర్డుదా కాదా అని ఈ సెక్షన్ 40 నిర్ణయిస్తుంది. బోర్డుకు విస్తృత అధికారాన్ని ఈ సెక్షన్ కట్టబెట్టింది. సింపుల్గా చెప్పాలంటే వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను నిర్వహించే అధికారాన్ని పరిమితం చేయడం, మరింత ప్రభుత్వ నియంత్రణకు వీలు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. ఏదైనా వక్ఫ్ ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని ఈ బిల్లు సూచిస్తుంది. దీంతో ఆస్తిని అసెస్మెంట్ చేయవచ్చని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. ఈ చట్టం అమల్లోకి రాకముందు లేదా తర్వాత వక్ఫ్ ఆస్తిగా గుర్తించినా లేదా ప్రకటించిన ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని పేర్కొంది. ఒక ప్రాపర్టీ వక్ఫ్ ఆస్తా లేక ప్రభుత్వ భూమ్యా అన్నది జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని, ఆయన నిర్ణయమే అంతిమమని బిల్లులో ప్రతిపాదించారు. కలెక్టర్ నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డుల్లో అవసరమైన మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించవచ్చు. కలెక్టర్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేదాకా ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని బిల్లులో పేర్కొన్నారు. వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం రానుంది. ఇందులో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేందుకు కేంద్రం ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబీసీ ముస్లింలు, షియా, బోహ్రా తదితర ముస్లింలకు చోటు కల్పించాలనేది ఈ బిల్లు లక్ష్యం. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో 2 మహిళలు తప్పనిసరిగా ఉండాలని బిల్లులో ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని బిల్లు సూచిస్తుంది. सर कहलाया जाता था, वो खुद की पैसे से लड़ता था और वर्क बोर्ड की ज़मीन के लिए सरकारी पैसा इस्तेमाल होता था. तो ये कहाँ का न्याय है? अब उसको अगर हाई कोर्ट में जाने की परमिशन मिलती है तो आपत्ति किस चीज़ की है? अगर महिलाओं का प्रतिनिधित्व वहाँ है तो आपत्ति किस बात की है? अगर ओबीसी समाज का प्रतिनिधित्व है तो आपत्ति किस बात की है? अगर वक्फ अलाल औलाद के बारे में सोचते समय अगर विधवा महिलाओं को न्याय देने की हम बात करते हैं. మొత్తానికి వక్ఫ్ బిల్లు మరోసారి పార్లమెంట్ ముందుకు రాబోతోంది. ఈసారి ఉభయ సభల్లో ఆమోదం పొందుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ బిల్లుకు టీడీపీ, జనసేనతో సహా పలు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మద్దతు తెలిపాయి. మిగతా అన్ని భాగస్వామ్య పార్టీలు ఓటేస్తే ఈ బిల్లు ఈజీగా గట్టెక్కుతుంది. ఏం జరగబోతుందో మరికొన్ని గంటల్లో తేలబోతోంది.